చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకునే వయసులో తిడుతూ ఉంటారు. ఒరేయ్ చూడరా, పక్కింటి వాళ్ళ అబ్బాయి చక్కగా ఎగ్జామ్స్ రాసి బాగా పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి, చక్కగా పలానా వాళ్ళ అబ్బాయి చూడు మంచి జాబ్ కొట్టాడు, బోల్డంత జీతం సంపాదిస్తున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఉన్నావని చెప్పేసి పిల్లల్ని పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అదే పిల్లలు మనం ముసలివాళ్ళమై పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత వయసు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఎక్కడ అంటే ఆస్తుల విషయంలో. వాళ్ళు చూడు ఎన్ని బిల్డింగులు కట్టారు, వాళ్ళు చూడు ఎన్ని పొలాలు కొన్నారు, చక్కగా ఎంతెంత ఆస్తులు పిల్లలకి ఇచ్చారు, నువ్వు ఉన్నావు ఏం సంపాదించావు, మాకు ఏం ఆస్తులు ఇచ్చావు, అప్పులు చూపించావు అని చెప్పేసి తండ్రిని ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది కొడుకులు. అలాంటప్పుడు తల్లిదండ్రులకి చాలా బాధ అనిపిస్తుంది, నా కొడుకు నన్ను ఇలా ప్రశ్నించాడే అని. కాబట్టి ఎప్పుడు కూడా మన పిల్లల్ని ఒకరితో పోల్చి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి, కానీ పక్క వాళ్ళతో పోల్చి మాట్లాడితే పిల్లలకి చాలా కోపం వస్తుంది. అదే పిల్లలు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం బాధపడాల్సిన పరిస్థితి.